దారిద్ర్య రేఖ ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవిత అవసరాలు నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసిన కనీస వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఈ కనీస వ్యయాన్నే దారిద్ర్య రేఖ అంటారు. దారిద్ర్య రేఖ కంటే తక్కువ వ్యయం చేసే వారిని పేదరిక రేఖకు దిగువన ఉన్న వారిని బీపీఎల్ అని, బిలో పావర్టీ లైన్ అని, అంతకంటే ఎక్కువ వ్యయం చేసే వారిని పేదరిక రేఖకు ఎగువన ఉన్నవారని ఏపీఎల్ అబో పావర్టీ లైన్ అని అంటారు. గ్రామీణ ప్రాంతాలలోని ఒక వ్యక్తికి సగటున రోజుకు 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లోని సగటున ఒక వ్యక్తికి రోజుకు 2100 క్యాలరీల శక్తిని ఇవ్వడానికి కావలసిన ఆహార అవసరాలను ఆధారంగా చేసుకొని ప్రణాళికా సంఘం వారు దారిద్ర్య రేఖను నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తికి సగటున 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక వ్యక్తికి 2100 క్యాలరీల శక్తి ఇవ్వడానికి కావలసిన ఆహారాలను ఆధారంగా చేసుకొని ప్రణాళికా సంఘం వారు దారిద్ర్య రేఖను నిర్ణయించారు. రంగరాజన్ కమిటీ ప్రకారం కనీస తలసరి నెలసరి వ్యయం ప్రమాణం 2009-10వ సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో 801 రూపాయిగా, పట్టణ ప్రాంతంలో 1198 రూపాయలుగా ఉంది. అదే 2011-2012వ సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో ఒక మనిషికి అయ్యే నెలసరి వ్యయం 972 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 1407 రూపాయలు. అభివృద్ధి పరిచిన దారిద్ర్య రేఖ 5వ ఆర్థిక సంఘం దారిద్ర్య రేఖను నిర్ణయించడానికి ప్రైవేటు వ్యక్తుల వినియోగ వ్యయానికి ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యయాన్ని కూడా కలిపింది. ప్రైవేటు వ్యక్తుల వినియోగ వ్యయానికి ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యయాన్ని కూడా కలిపింది. ప్రభుత్వ వ్యయం అంటే విద్య, ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, కుటుంబ సంక్షేమ పాలన, పోలీసులు, కోర్టులు, రహదారులు, సాంఘిక సంక్షేమం మొదలైనవి. ఈ విధంగా ప్రభుత్వ ప్రజా వినియోగ వ్యయం ప్రైవేటు వ్యక్తుల వినియోగం ఆధారంగా నిర్ణయించిన దారిద్ర్య రేఖనే అభివృద్ధి పరిచిన దారిద్ర్య రేఖ అంటారు. అభివృద్ధి పరిచిన దారిద్ర్య రేఖ అంటే ప్రైవేటు వ్యక్తుల వినియోగ వ్యయానికి ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యయాన్ని కూడా కలిపితే దాన్ని అభివృద్ధి పరిచిన దారిద్ర్య రేఖ అంటారు. ప్రభుత్వ వ్యయం అంటే విద్య, ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, కుటుంబ సంక్షేమ పాలన, పోలీసులు, కోర్టులు వీటన్నింటినీ నిర్వహించడానికి అయ్యే ఖర్చు. పేదరికం, కొలమానం, దారిద్ర్య రేఖ. భారతదేశంలో పేదరికం నిర్వచించి కొలిచే ప్రయత్నాన్ని తొలిసారిగా చేసింది ప్రణాళికా సంఘం నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్. ఈ వర్కింగ్ గ్రూప్ పేదరికాన్ని కనీస జీవన స్థాయి రూపంలో నిర్వచించింది. ప్రైవేట్ వినియోగానికి అయ్యే వ్యయాన్ని కాక విద్య, ఆరోగ్యం వెచ్చించే వ్యయాన్ని కూడా ఈ నిర్వచనంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ దృక్పథం ప్రాథమిక అవసరాల దృక్పథానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి దారిద్ర్య రేఖ భావనని ఉపయోగిస్తున్నారు. ఒక మనిషికి అవసరమయ్యే ఆహార పదార్థాలని క్యాలరీలలో నిర్ణయించి సదరు ఆహారాన్ని మార్కెట్ ధరలలో కొనుగోలు చేయటానికి అయ్యే వినియోగ స్థాయినే దారిద్ర్య రేఖ అంటారు. ప్రస్తుతం భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి దారిద్ర్య రేఖ భావననే ఉపయోగిస్తున్నారు. ఒక మనిషికి అవసరమయ్యే ఆహార పదార్థాలని క్యాలరీలలో నిర్ణయించి సదరు ఆహారాన్ని మార్కెట్ ధరలలో కొనుగోలు చేయటానికి అయ్యే వినియోగ స్థాయిని దారిద్ర్య రేఖ అంటారు. ఎవరి వినియోగ స్థాయి లేదా ఆదాయ స్థాయి అయితే ఈ రేఖ కంటే తక్కువగా ఉంటుందో వారిని పేదలుగా పరిగణిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR-కు చెందిన పౌష్టికాహార నిపుణుల గ్రూప్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ 1968వ సంవత్సరంలో కనీస దినసరి క్యాలరీల వినియోగ ప్రమాణాన్ని ప్రతి మనిషికి సగటున 2250 క్యాలరీలుగా నిర్ధారించింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రమాణాలను దారిద్ర్య రేఖ నిర్ధారణకు ప్రమాణంగా పరిగణిస్తున్నారు. ఈ ప్రమాణం పనిచేసే మానవుడికి 3000 క్యాలరీలుగా, పనిచేసే మహిళకు 2900 క్యాలరీలుగా ఉంటుంది. దారిద్ర్య రేఖను తొలిసారిగా క్యాలరీలకయ్యే వ్యయం రూపంలో లెక్కించిన ఆర్థికవేత్తలు దండేకర్ మరియు నీలకంఠరథ్ 1971 సంవత్సరంలో. ఈ క్యాలరీలనే రూపాయల్లోకి మార్చి దారిద్ర్య రేఖను ప్రణాళికా సంఘం నిర్ధారిస్తుంది. అఖిల భారత స్థాయి ధరల సూచీ ఆధారంగా క్యాలరీల విలువను రూపాయల్లోకి మారుస్తారు. అయితే ఇందుకోసం గ్రామీణ పట్టణ వాసులకు వేర్వేరు ధరల సూచీలను ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ కూలీలకు వినియోగ ధరల సూచీ, పట్టణ పేదరికం కోసం పట్టణ శ్రామికేతర ఉద్యోగుల వినియోగ ధరల సూచీ, పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచీని విడివిడిగా ఉపయోగిస్తారు. ఈ సూత్రాల ఆధారంగా ప్రణాళికా సంఘం ఎప్పటికప్పుడు దారిద్ర్య రేఖ స్థాయిని నిర్ధారిస్తుంది. ప్రభుత్వ స్థాయిలో దారిద్ర్య రేఖను నిర్ణయించడం కోసం బ్రిటిషర్లు 1886 సంవత్సరంలో శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టారు. 2400 నుంచి 2800 క్యాలరీల పోషణ ఒక ప్రౌఢ శ్రామికుడి దినసరి అవసరంగా గుర్తించారు. దీంతో పాటే సాలీనా అంటే సంవత్సరానికి 30 గజాల వస్త్రం, 100 చదరపు అడుగుల నివాసం ఉండాలని, అవి లేని వారంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టు నిర్ధారణ చేశారు. స్వాతంత్రానంతర భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసేందుకు కూడా ఇదే పద్ధతిని కొనసాగించారు. 1960-70 కాలంలో సుప్రసిద్ధ ఆర్థికవేత్తలైన బిఎస్ మిన్హాస్, ఎంఎస్ అహ్లూవాలియా, పికే బర్దన్, విఎం దండేకర్, నీలకంఠరథ్ వంటి వారు యొక్క అంచనాలు కూడా ప్రతిపాదించారు. ఎంఎస్ అహ్లూవాలియా 56.5%, పికే బర్దన్ 54%, దండేకర్ మరియు నీలకంఠరథ్లు 40%గా గ్రామీణ పేదరికాన్ని నిర్ధారించారు. 6వ పంచవర్ష ప్రణాళికలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం తర్వాత ఈ పథకాన్ని స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజనగా చేశారు. ఇది అమల్లోకి వచ్చాక జాతీయ స్థాయిలో గణాంకాలను ఎన్ఎస్ఎస్ఓ జాతీయ నమూనా సేకరణ సంస్థ ఆధ్వర్యంలో వివరాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి పొందుపరిచి పటిష్టం చేశారు. 2010లో రిజర్వ్ బ్యాంక్ ప్రచురించిన భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాల లఘు పుస్తకం ప్రకారం 1973-74 సంవత్సరంలో పేదరికం 54.9% ఉండగా 1993-94 అంటే 20 సంవత్సరాల తర్వాత భారతదేశంలో పేదరికం 35.6%కి తగ్గింది. పేదరిక నిర్మూలన చర్యలు. దేశం ఆర్థిక అభివృద్ధిలో పయనిస్తే ఆ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరి పేదరికం తగ్గిపోతుందని ప్రభుత్వ విధానకర్తలు తొలి రోజుల్లో భావించారు. దీన్నే టికెల్ డౌన్ సిద్ధాంతం అంటారు. దేశం ఆర్థిక అభివృద్ధిలో పయనిస్తే ఆ అభివృద్ధి ఫలాలన్నీ వర్గాలకు చేరి పేదరికం తగ్గిపోతుంది అని ప్రభుత్వ విధానకర్తలు తొలి రోజుల్లో భావించారు. దీన్నే ట్రికెల్ డౌన్ సిద్ధాంతం అంటారు. 4వ పంచవర్ష ప్రణాళికలో ముగిసేసరికి ఆర్థిక వ్యవస్థ అంతో ఇంతో అభివృద్ధి చెందిన కూడా పేదరికంలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి పేదరిక నిర్మూలనకు ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు జరపడం ప్రారంభించింది. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు కింది విధంగా వివరించడం జరిగింది. వివిధ ప్రణాళికలో ప్రభుత్వం చేపట్టిన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు. 4వ పంచవర్ష ప్రణాళికలో శ్రీమతి ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావో అనే నినాదాన్ని చేపట్టారు. తర్వాత 1972-73వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. 5వ పంచవర్ష ప్రణాళికలో 1975వ సంవత్సరంలో
20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. 5వ పంచవర్ష ప్రణాళికలో 1975 సంవత్సరంలో 20 సూత్రాల కార్యక్రమాన్ని చేపట్టారు. 1979 సంవత్సరంలో గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే ట్రైసమ్ ప్రారంభించారు. 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని తగ్గించడానికి 1980వ సంవత్సరంలో సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారు. ఇదే విధంగా ఈ ప్రణాళిక కాలంలోనే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కోసం సెప్టెంబర్ నెలలో 1982వ సంవత్సరంలో డ్వాక్రా అనే పథకాన్ని ప్రారంభించారు. 7వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1986వ సంవత్సరంలో స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టారు. 1989లో గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ మౌలిక సదుపాయాల కల్పన కోసం జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని, పట్టణ పేదల ఉపాధి కల్పన కోసం NRY పథకాన్ని ప్రవేశపెట్టారు. 8వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 1983లో ఉపాధి బీమా పథకాన్ని, స్వయం ఉపాధి కొరకు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన 1993లోను 1995లో 100% కేంద్ర నిధులతో దారిద్ర్యాన్ని నిర్మూలించాలంటే దేశ సామాజికాభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. 9వ ప్రణాళికలో భాగంగా పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి 1999వ సంవత్సరంలో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన ప్రవేశపెట్టారు. దీనిలో IRDP, ట్రైసమ్, డ్వాక్రా, సిత్రా, MWS అండ్ GKY లాంటి పథకాలను విలీనం చేశారు. 2000 సంవత్సరంలో అంత్యోదయ అన్నపూర్ణ యోజన, జనశ్రీ బీమా యోజనను కూడా ప్రవేశపెట్టారు. 2000 సంవత్సరంలో అంత్యోదయ అన్నపూర్ణ యోజన, జనశ్రీ బీమా యోజన ఈ రెండింటిని కూడా ప్రవేశపెట్టారు. 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పేదరికాన్ని 21% తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నారు. 2004లో జాతీయ పనికి ఆహార పథకాన్ని ప్రారంభించారు. 2005లో భారత్ నిర్మాణం పథకాన్ని ప్రారంభించారు. 10వ పంచవర్ష ప్రణాళికలో ప్రస్తుతం అన్నింటికంటే అత్యంత విజయవంతమైన కార్యక్రమం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS. దీన్ని 2006లో ప్రారంభించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2006లో ప్రారంభించారు. ఈ పథకం ప్రణాళికలు ఆరంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ MGNREGS దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దీన్ని క్రింద కుటుంబంలోని ఒకరికి 100 రోజుల పని కల్పిస్తారు. దీని కింద కుటుంబంలోని ఒకరికి 100 రోజుల పని కల్పిస్తారు. 2007లో భూమి లేని నిరుపేదలకు బీమా సౌకర్యం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజనను ప్రారంభించారు. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని 2008వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇదే సంవత్సరంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం రూపొందించి 37 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. 2010లో అసంఘటిత రంగంలో ఉన్న వారికి పొదుపు అలవాట్లను పెంచడానికి స్వావలంబన రూపొందించారు. దీంతో పాటే BPL కుటుంబాలకు ఇచ్చే సబ్సిడీ స్థానంలో రూపొందించిన నగదు బదిలీ పథకాన్ని 2013లో రూపొందించారు. 2013లో ప్రారంభించారు. 2014లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని రూపొందించడం జరిగింది. 2014లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
11వ పంచవర్ష ప్రణాళిక ముగిసేసరికి పేదరికాన్ని 21% నుంచి 15% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసేసరికి పేదరికాన్ని 21% నుంచి 15% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 12వ ప్రణాళిక అంతానికి దేశంలో పేదరిక శాతం ఈ 10%గా తీసుకొని రావాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 12వ ప్రణాళిక అంతానికి దేశంలో పేదరిక శాతం 10% తీసుకొని రావాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది.